Hi children, this is P. Anand Kumar, CJL and MLT from Government Junior College, Tandur, Vikarabad district. Today I am going to explain about Unit 7, Hazards and Safety, Part 1 in Biochemistry subject. నేను ఈరోజు బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్లోని యూనిట్ 7 ప్రయోగశాలలో జరిగేటటువంటి ప్రమాదాలు మరియు జాగ్రత్తలు పార్ట్ 1 గురించి వివరించబోతున్నాను. Causatives of lab accidents are: first one, acids and alkalis are corrosive substances. Second one, toxic, harmful and irritating chemicals. Third one, oxidizing chemicals. Fourth one, carcinogenic chemicals. Fifth one, infectious specimens and materials. Sixth one, glassware. Seventh one, heat. Eighth one, fire. Ninth one, explosion. And last one, electrical shock. ప్రయోగశాలలో జరిగే ప్రమాదాలకు గల కారణాలను చూసినట్లయితే మొదటిది ఆమ్లాలు మరియు క్షారాలు. వీటినే కారోజివ్ పదార్థాలు లేదా తినివేయు పదార్థాలు అని కూడా అంటారు. రెండవది విషపూరిత, హానికరమైన మరియు చికాకు కలిగించే రసాయనాలు. మూడవది ఆక్సీకరణ చెందే రసాయనాలు. నాలుగవది క్యాన్సర్ కారక రసాయనాలు. ఐదవది సంక్రమణ చెందు నమూనాలు లేదా అంటు నమూనాలు మరియు పదార్థాలు. ఆరవది గాజు పాత్రలు. ఏడవది వేడి. ఎనిమిదవది అగ్ని. తొమ్మిదవది పేలుడు. చివరిది విద్యుదఘాతం. Lab hazards are classified into 3 categories. These are: first one, chemical hazards; second one, physical hazards; and third one, biological hazards. First of all, let us see chemical hazards. Acids and alkalis. Acids, alkalis and phenols which are corrosive in nature in laboratory. Corrosive cause damage to the living tissues with which they come into contact. They can cause bodily damage due to spilling, splashes on the skin, spilling of splashes into the eye, swallowing during the pipetting, contact with the lip and tongue. Acids. Acids are capable of causing corrosion when they come into contact with body parts. Different acids used in a laboratory. These are hydrochloric acid, sulfuric acid, nitric acid, acetic acid, and trichloroacetic acid. Precautions for preventing spilling on the skin. First of all, wear cotton apron while handling. Cotton is the
fabric of choice for Afran. Cotton has great absorptive capacity. Wear rubber gloves. Direct the mouth of the vessel away from you and your fellow technicians while heating. Do not lean over the vessel. ప్రయోగశాలలో జరిగేటటువంటి ప్రమాదాలను 3 వర్గాలుగా విభజించడం జరిగింది. అవి మొదటిది రసాయన ప్రమాదాలు, రెండవది భౌతిక ప్రమాదాలు, మూడవది జీవ ప్రమాదాలు. మొదటగా మనం రసాయన ప్రమాదాల గురించి చర్చిద్దాం. ఆమ్లాలు మరియు ఆల్కలీస్ లేదా క్షారాలు. ప్రయోగశాలలో ఉపయోగించేటటువంటి ఆమ్లాలు, క్షారాలు, ఫినాల్స్ అనేవి కణజాలాలకు నష్టాన్ని కలుగజేస్తాయి. ఇవి శారీరక నష్టాన్ని కలుగజేయడమే కాకుండా జీవించి ఉన్నటువంటి కణజాలాలకు హానిని కలిగిస్తాయి. క్రింది సందర్భాల్లో ఆమ్లాలు, క్షారాలు మరియు ఫినాల్స్ అనేవి హానిని కలుగజేయడం జరుగుతుంది. అవి చర్మంపై తుంపర్లు చిందడం వలన, కంటిలో తుంపర్లు చిందడం వలన, పిపెటింగ్ చేసే సమయంలో మింగడం వలన, పెదవి మరియు నాలుకకు తగిలినప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. ఆమ్లాలు శరీర భాగాలపై పడినప్పుడు గాయాలను కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ గాయాలను కారోజెన్ అని అంటారు. ప్రయోగశాలలో ఉపయోగించే వివిధ రకాల ఆమ్లాలను చూసినట్లయితే హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లము లేదా నత్రిక్ ఆమ్లము, ఎసిటిక్ ఆమ్లము మరియు ట్రైక్లోరో ఎసిటిక్ ఆమ్లము మొదలైనవి. వీటన్నింటినీ కారోజివ్ పదార్థాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఆమ్లాలు చర్మంపై చిందకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు లేదా నివారణ జాగ్రత్తలు. మొదటగా ఆమ్లాలను ఉపయోగించే సమయంలో తప్పనిసరిగా ఆఫ్రాన్ ధరించాలి. ఇది కాటన్ లేదా నూలుతో తయారు చేసినదై ఉండాలి. ఈ నూలు ఆఫ్రాన్ లేదా కాటన్ ఆఫ్రాన్ రసాయనాలను పీల్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తర్వాత చేతులకు రబ్బరు తొడుగులను ధరించాలి. ఆమ్లాలను వేడి చేసే సమయంలో మీరు మరియు మీ తోటి సాంకేతిక నిపుణులకు ఆ పాత్రను దూరంగా ఉంచాలి. వేడి చేసే సమయంలో పాత్రలోనికి తొంగి చూడకూడదు. ఫస్ట్ ఎయిడ్ ఇన్ కేస్ ఆఫ్ స్పిల్లింగ్ ఆఫ్ యాసిడ్ స్ప్లాషెస్ ఆన్ ద స్కిన్. వాష్ ద ఎఫెక్టెడ్ పార్ట్ with plenty of water. Apply cotton wool soaked in 5% sodium carbonate solution over the affected part. After that, consult a physician. Precautions for preventing spilling of acid splashes into the eye. Handle well below the eye level. Wear protective eyeglasses or eye shields while opening the container. Do not look into the container through the mouth while eating. First aid in case of spilling of acid splashes into the eye. Wash the eyes immediately with plenty of tap water. Water can also be sprayed from a wash bottle
or rubber bulb. Squirt water into the corner of the eye near the nose. After that, instill 4 drops of 2% sodium bicarbonate solution. Consult ophthalmologist immediately. Precautions to be taken to prevent swallowing. Avoid mouth pipetting or use rubber or plastic tubing for safe mouth pipetting. చర్మంపై ఆమ్ల తుంపరలు చిందినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స గురించి చూద్దాం. ప్రభావిత భాగాన్ని ఎక్కువ నీటితో కడగాలి. తర్వాత ప్రభావిత భాగాన్ని 5% సోడియం కార్బోనేట్ ద్రావణంలో తడిపిన దూదితో శుభ్రంగా తుడవాలి. తర్వాత వైద్యుడిని సంప్రదించాలి. కంటిలో ఆమ్ల తుంపర్లు చిందకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు. కంటి స్థాయి కంటే దిగువన వాటిని నిర్వహించాలి. కంటైనర్ లేదా పాత్ర తెరిచేటప్పుడు రక్షిత కంటి అద్దాలు లేదా కవచాలను ధరించాలి. రసాయనాలను వేడి చేసే సమయంలో పాత్రలోనికి తొంగి చూడకూడదు. కంటిలో ఆమ్ల తుంపర్లు చిందినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స ఎక్కువ నీటితో కళ్ళను బాగా కడగాలి. వాష్ బాటిల్ లేదా రబ్బర్ బల్బు నుండి కూడా నీటిని కంటిలో చల్లవచ్చు. ముక్కు దగ్గర కంటి మూలాల్లోకి నీటిని చల్లి శుభ్రంగా కడగాలి. 2% సోడియం బైకార్బోనేట్ యొక్క 4 చుక్కలు కంటిలో వేయాలి. తర్వాత కంటి వైద్యుడిని సంప్రదించాలి. రసాయనాలను మింగినప్పుడు లేదా రసాయనాలను మింగకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. నోటి ద్వారా పీల్చడాన్ని నివారించాలి. దీనికి గాను మనము రబ్బరు లేదా ప్లాస్టిక్ గొట్టాలను ఉపయోగించాలి. ఫస్ట్ ఎయిడ్ ఇన్ కేస్ ఆఫ్ స్వాలోయింగ్. Make the victim drink 5% soap solution or 8% magnesium hydroxide or white portion of 2 eggs combined with 500 ml of water or at least plenty of ordinary water. After that, make the victim gargle with soap solution. Precautions to be taken to prevent contact with lip and tongue. Avoid mouth pipetting or use rubber or plastic tubing for safe mouth pipetting. First aid in case of contact with lip and tongue. Immediately rinse in tap water. Bath the affected area with 2% aqueous solution of sodium bicarbonate. Precautions to be taken during dilution of concentrated acids. Dilute by adding acid to water gradually and stirring constantly. Addition of even small quantity of water to concentrated acid will produce large quantity of heat and vessel will break. Alkalis. Alkalis are more corrosive than or as corrosive as acids. These are sodium hydroxide, potassium hydroxide, ammonium hydroxide, etc. are the alkalis used in a laboratory. రసాయనాలను మింగినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స బాధితునికి 5% సబ్బు ద్రావణమును లేదా
8% మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణమును లేదా 2 కోడిగ్రుడ్ల యొక్క తెల్ల సొనని 1/2 లీటరు నీటిలో కలిపి బాధితునికి తాగించాలి. తర్వాత బాధితుడు సబ్బు ద్రావణంతో పుక్కిలించేటట్లు చేయాలి. పెదవి మరియు నాలుకతో సంబంధాన్ని నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు: నోటి ద్వారా పిపెటింగ్ చేయడం మానుకొని సురక్షితమైన నోటి పిపెటింగ్ చేయడానికి బదులుగా రబ్బరు లేదా ప్లాస్టిక్ గొట్టాలను ఉపయోగించాలి. పెదవి మరియు నాలుకకు తగిలినప్పుడు చేయవలసినటువంటి ప్రథమ చికిత్స: పెదవి మరియు నాలుకను వెంటనే పంపు నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత 2% సోడియం బైకార్బోనేట్ యొక్క సజల ద్రావణంతో ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రపరచాలి. గాఢ ఆమ్లాలను విలీనపరిచే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: నీటిలో గాఢ ఆమ్లాలను క్రమంగా కలపడం వలన ఆమ్లాల యొక్క గాఢతను కోల్పోతాయి. లేదా కొంత పరిమాణంలో నీటిని లేదా తగినంత పరిమాణంలో నీటిని ఒక పాత్రలో తీసుకొని దాని యొక్క అంచుల వెంబడి ఆమ్లాలను నెమ్మదిగా జారవిడిస్తూ గ్లాస్ రాడ్తో కలుపుతూ మనము ఆమ్లాలను విలీనపరచాలి. గాఢ ఆమ్లానికి తక్కువ పరిమాణంలో నీటిని కలపడం వల్ల పెద్ద మొత్తంలో వేడి ఉత్పత్తి అవుతుంది మరియు దాని వలన పాత్రలు విరిగిపోతాయి. ఆల్కలీస్ లేదా క్షారాలు. క్షారాలు అనేవి ఆమ్లాల కంటే ఎక్కువ తినివేసే స్వభావం లేదా కారోజివ్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణగా సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్ మొదలైన వాటిని ప్రయోగశాలలో ఉపయోగిస్తారు. ప్రివెన్షన్ ఆఫ్ స్పిల్లింగ్ ఆఫ్ ఆల్కలీ స్ప్లాషెస్ ఆన్ ద స్కిన్. Wear a cotton apron while handling. Wear rubber gloves. Direct the mouth of the vessel containing alkali away from yourself and fellow technicians. Do not lean over the vessel while reaction is going on. First aid in case of spilling of alkali splashes on the skin. Wash the affected skin with plenty of tap water. Bath the affected area with cotton wool soaked in 5% acetic acid. After that, consult a physician. Prevention of spilling of alkali splashes into the eye. Handle below the eye level. Wear protective eye shields. Do not look into the container while eating. First aid in case of spilling of alkali splashes into the eye. Wash immediately with plenty of water, holding the eyelids apart by spraying into the corner of the eye near the nose. Rinse with saline water. Instill the drops of saturated solution of boric acid repeatedly. After that, consult an ophthalmologist immediately. Prevention of swallowing of alkalis. Do not attempt mouth pipetting or attempt to safe mouth pipetting with the help of rubber or plastic tube. First aid in case of accidental swallowing.
Rinse the mouth with tap water and make the patient drink 5% acetic acid solution or lemon juice. Make the victim drink 3 to 4 glasses of water. Consult a physician. చర్మంపై ఆల్కలి లేదా క్షార తుంపర్లు చిందకుండా ఉండడానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు. నిర్వహణ సమయంలో కాటన్ ఆఫ్రాన్ను ధరించాలి. చేతికి రబ్బరు తొడుగులను ధరించాలి. మీ తోటి సాంకేతిక నిపుణుల నుండి క్షారాలను కలిగి ఉన్న పాత్ర యొక్క నోటిని దూరంగా ఉంచాలి. చర్య జరుగుతున్నప్పుడు పాత్రలోనికి తొంగి చూడవద్దు. చర్మంపై ఆల్కలి తుంపర్లు లేదా క్షార తుంపరలు చిందిన సందర్భంలో చేయవలసిన ప్రథమ చికిత్స. ప్రభావిత భాగాన్ని ఎక్కువ పంపు నీటితో కడగాలి. ప్రభావిత భాగాన్ని 5% ఎస్టిక్ ఆమ్ల ద్రావణంలో ముంచిన దూదితో శుభ్రంగా తుడవాలి. తర్వాత వైద్యుడిని సంప్రదించాలి. క్షార తుంపరలు కంటిలో చిందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. వీటిని కంటి స్థాయికి దిగువన నిర్వహించాలి. నిర్వహణ సమయంలో కంటి అద్దాలను ధరించాలి. రసాయనాలను వేడి చేసే సమయంలో పాత్రలోనికి చూడవద్దు. క్షార తుంపరలు కంటిలో చిందినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స. కంటి రెప్పలను బాగా తెరిచి ముక్కు దగ్గర కంటి మూలాల్లోకి నీటిని స్ప్రే చేసి శుభ్రముగా కడగాలి. తర్వాత సెలైన్ నీటితో కళ్ళను శుభ్రపరచాలి. సంతృప్త బోరిక్ ఆమ్ల ద్రావణ చుక్కలను పలుమార్లు కంటిలో వేయాలి. తర్వాత కంటి డాక్టరును సంప్రదించాలి. క్షారాలను మింగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. నోటి ద్వారా పిపెటింగ్ మానుకొని సురక్షిత పిపెటింగ్ కొరకు రబ్బరు లేదా ప్లాస్టిక్ గొట్టాలను వాడాలి. ఒకవేళ ప్రమాదవశాత్తు క్షారాలను మింగినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స. పంపు నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి మరియు బాధిత వ్యక్తి 5% ఎస్టిక్ ఆమ్ల ద్రావణం లేదా నిమ్మరసంను తాగించాలి. బాధితుడు 3 నుంచి 4 గ్లాసుల నీటిని తాగాలి. తర్వాత వైద్యుడిని సంప్రదించాలి. ప్రివెన్షన్ ఆఫ్ కాంటాక్ట్ విత్ లిప్ అండ్ టంగ్. Avoid mouth pipetting or attempt to save mouth pipetting using rubber or plastic tube. First aid in case of contact with lip and tongue. Rinse immediately with plenty of water. Bath the affected part with 5% acetic acid solution. After that, consult a physician. First aid in case of contact of skin with phenol. Wash the contacted area with large quantities of water. Spray the aqueous solution of polyethylene glycol over the affected area of the skin. Consult a physician. Storage of corrosive chemicals. Bottles of corrosive chemicals should be stored at lower shelves of the cupboards. Acids and alkalis should not be stored in bottles containing ground glass toppers. Ground glass toppers may get stuck. They should not be stocked in the laboratory in large quantities. పెదవి మరియు నాలుకతో సంబంధాన్ని నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు. రబ్బరు లేదా ప్లాస్టిక్ గొట్టాలను మాత్రమే ఉపయోగించాలి. నోటి ద్వారా పిపెటింగ్ చేయడాన్ని మానుకోవాలి.
పెదవి మరియు నాలుకతో సంబంధం ఉన్నట్లయితే చేయవలసిన ప్రథమ చికిత్స నీటితో పెదవి మరియు నాలుకను శుభ్రం చేసుకోవాలి. ప్రభావిత భాగాన్ని 5% ఎస్టిక్ ఆమ్ల ద్రావణంతో కడగాలి. తర్వాత వైద్యుడిని సంప్రదించాలి. ఫినాల్ చర్మంపై పడినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స ప్రభావిత భాగాన్ని నీటితో కడగాలి. పాలిఇథిలిన్ గ్లైకాల్ యొక్క సజల ద్రావణాన్ని ప్రభావిత చర్మ భాగంపై చల్లాలి. తర్వాత వైద్యుడిని సంప్రదించాలి. కారోజివ్ పదార్థాలు లేదా తినివేయు రసాయనాల యొక్క నిల్వ. కారోజివ్ పదార్థాలను లేదా తినివేయు రసాయనాలను కలిగి ఉన్న సీసాలను కప్ బోర్డ్ల దిగువ అల్మారాల్లో నిల్వ చేయాలి. గ్రౌండ్ గ్లాస్ టాపర్స్ ఉన్న సీసాలలో ఆమ్లాలు మరియు క్షారాలను నిల్వ చేయకూడదు. గ్రౌండ్ గ్లాస్ టాపర్లు అందులో ఇరుక్కుపోవచ్చు. వాటిని లేదా ఈ కారోజివ్ పదార్థాలను ప్రయోగశాలలో పెద్ద మొత్తంలో నిల్వ చేయకూడదు. టాక్సిక్, harmful and irritating chemicals. Toxic and harmful chemicals are those which can cause death or serious illness. Irritating chemicals are those which irritate skin, mucous membranes or respiratory tract. Potassium cyanide is well known and the most lethal poison. Xylene, formaldehyde and ammonia vapors are skin and mucous membrane irritants. Phenyl, hydrazine, aniline, nitro compounds, aromatic hydrocarbons etc. are harmful to respiratory ducts, skin and whole body. Iodine, sulfamic acid, chloroform, sodium nitroprusside, mercuric nitrate, sodium azide, barium chloride and methanol etc. also fall into the category of toxic, harmful and irritating chemicals. Prevention of accidents with these substances. Wear protective gloves while handling. Wash the hands after handling. Do not attempt to mouth pipetting. విషపూరిత, హానికరమైన మరియు చికాకు కలిగించే రసాయనాలు. విషపూరిత మరియు హానికర రసాయనాలు మరణానికి లేదా తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయి. చికాకు కలిగించే రసాయనాలు చర్మము, శ్లేష్మ పొర లేదా శ్వాసకోశ భాగాలు తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తాయి. పొటాషియం సైనైడ్ అనేది అత్యంత ప్రాణాంతకమైన విషయం. xylene, ఫార్మాల్డిహైడ్ మరియు అమోనియా వంటి ఆవిర్లు చర్మము మరియు శ్లేష్మ పొరలకు చికాకును కలిగిస్తాయి. ఫినైల్, హైడ్రోజిన్, ఎనిలిన్, నైట్రో కాంపౌండ్స్, ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ మొదలైనవి శ్వాసకోశ నాళాలు, చర్మము మరియు శరీరం మొత్తానికి హానికరము. అయోడిన్, సల్ఫామిక్ ఆమ్లము, క్లోరోఫామ్, సోడియం నైట్రోప్రసైడ్, మెర్క్యూరిక్ నైట్రేట్, సోడియం అజైడ్, బేరియం క్లోరైడ్ మరియు మిథనాల్ మొదలైనవి విషపూరిత, హానికరమైన మరియు చికాకు కలిగించే రసాయనాల వర్గంలోకి వస్తాయి. ఈ రసాయన పదార్థాలతో జరిగే ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నిర్వహించేటప్పుడు రక్షణ తొడుగులను ధరించాలి. చేతితో పట్టుకున్న తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. నోటి ద్వారా పిపెటింగ్ చేయడం మానివేసి రబ్బరు లేదా ప్లాస్టిక్ గొట్టాలను ఉపయోగించాలి. ఫస్ట్ ఎయిడ్. ఇఫ్ సమ్ సబ్స్టాన్సెస్ ఫాల్స్ అండ్ ద హ్యాండ్స్ వాష్ థరోలీ విత్ ఏ బ్రష్, when liquid bromine spills and skin or cloths or working benches, pour 20 to 40% hypo solution and rinse with plenty of water. Apply Vaseline to skin. If a noxious gas like chloride or bromide vapor is inhaled, breathe in a dilute solution of ammonia. A lethal poison like potassium cyanide causes immediate death. However, when not so lethal poisons are accidentally swallowed, spit immediately, rinse with a lot of tap water.
induce vomiting by drinking warm salt water. Storage. Store lethally toxic chemicals like potassium cyanide in locked cupboards. Stock solutions should also be kept in cupboards but not openly. ప్రథమ చికిత్స. కొన్ని పదార్థాలు చేతులపై పడినప్పుడు బ్రష్తో గట్టిగా రుద్ది శుభ్రపరచాలి. బ్రోమిన్ ద్రవము చర్మం మీద పడినప్పుడు, బట్టలు లేదా పనిచేసే బెంచీలపై చిందినప్పుడు 20-40% హైపో ద్రావణం మరియు నీటితో శుభ్రపరచాలి. చర్మం పైన పడినప్పుడు వాజ్లిన్ రాయాలి. క్లోరైడ్ లేదా బ్రోమైడ్ ఆవిరి వంటి విషపూరిత వాయువులను పీల్చిన సందర్భంలో అమోనియా యొక్క ద్రావణంలో శ్వాస పీల్చుకోవాలి. పొటాషియం సైనైడ్ వంటి ప్రాణాంతక విషవాయువులు మరణానికి కారణమవుతాయి. అయితే అంత ప్రాణాంతకమైన విషాలు మింగిన సందర్భంలో వెంటనే ఉమ్మివేయాలి. తర్వాత పంపు నీటితో శుభ్రపరచాలి. తర్వాత వెచ్చని ఉప్పు నీరును తాగించడం ద్వారా వాంతిని ప్రేరేపించాలి. నిల్వ చేయి విధానం. మూత కలిగిన వాటిలో మాత్రమే పొటాషియం సైనైడ్ వంటి ప్రాణాంతక విష రసాయనాలను నిల్వ చేయాలి. నిల్వ ఉంచే ద్రావణాలు కూడా మూత కలిగిన వాటిలో మాత్రమే ఉంచాలి. వీటిని బహిర్గతంగా ఉంచకూడదు. In this topic, short answer type questions. Mention different corrosive substances used in a laboratory. Write about first aid in case of spilling of acid splashes on the skin. Give examples of toxic, harmful and irritating chemicals. How do you prevent accidental swallowing of acids and alkalis? How do you dilute a concentrated acids safely? ప్రయోగశాలలో ఉపయోగించే కారోజివ్ పదార్థాలను పేర్కొనము. చర్మంపై ఆమ్లాలు చిందినప్పుడు లేదా చిందకుండా తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స గురించి వ్రాయండి. హానికరమైన, విషపూరితమైన మరియు చికాకు కలిగించే రసాయనాలకు ఉదాహరణలు తెలపండి. ఆమ్లాలు మరియు క్షారాలను ప్రమాదవశాత్తు మింగడాన్ని ఎలా నిరోధించవచ్చు? గాఢ ఆమ్లాలను సురక్షితంగా ఎలా విలీనపరచాలి? Here, long answer type questions. What are different accidents possible in a laboratory? Write about preventive and first aid measures of corrosives. ప్రయోగశాలలో జరిగే ప్రమాదాల కారకాలను తెలిపి ఆమ్లాలు మరియు క్షారాలను నిర్వహించే సమయంలో తీసుకోవాల్సినటువంటి నివారణ జాగ్రత్తలు మరియు ప్రథమ చికిత్సల గురించి రాయండి. థ్యాంక్ యూ.